యుద్ధ విమానాలు, క్షిపణులు ప్రయోగించి అధ్యక్షుడిని చంపేశారు. ఇరాన్ పని అయిపోయింది అని అమెరికా సంబరాలు చేసుకుంది. దుబాయ్ ప్రజలు 30,000 మంది పైగా బంకర్లలో దాక్కోమని సైరన్లు మోగుతున్నాయి. అన్ని క్షిపణులు, యుద్ధ విమానాలు కూడా వాడేశారు. దాదాపు 8 రోజుల నుంచి కొనసాగుతుంది యుద్ధం జరుగుతుంది. 16 దేశాలు ఇరాన్పై దాడులు చేస్తున్నాయి, వాళ్ళకి సహాయం చేస్తుంది. అయినా ఇరాన్ పోరాటం ఆపలేదు. ఇజ్రాయెల్ అమెరికాపై విరుచుకుపడుతూనే ఉంది. ఇరాన్ రహస్య స్థావరాలను రహస్యంగా రష్యా సహాయం చేస్తుంది. ట్రంప్ పతనానికి ఇది ఒక కారణం అని చెప్పొచ్చు. వెనుజులా అధ్యక్షుడు కిడ్నాప్ చేసినట్లు ఇరాన్ కూడా చేయాలని అనుకున్నాడు ట్రంప్. కానీ 42 ఇరాన్ నౌకలను ధ్వంసం చేసేశారు. ఈ యుద్ధం సెప్టెంబర్ వరకు కొనసాగుతుందని అంటున్నారు. అయినా ఎంతవరకు కొనసాగినా నేను యుద్ధం ఆపేదే లేదని ఇరాన్ కూడా తలపడుతున్నాయి. చూద్దాం ఎంతవరకు కొనసాగుతుందో. కానీ మనకు ఇండియా వాళ్ళకు కూడా చాలా నష్టం అయితే జరుగుతుంది. మన ఆయిల్ కానీ, గ్యాస్ కానీ అన్నింటిపైన మనకి చాలా నష్టమే జరుగుతుందని చెప్పొచ్చు. చూద్దాం ఎంతవరకు యుద్ధం కొనసాగుతుందో.